పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్తాన్కు మన సమాచారం అందిస్తున్న దేశద్రోహుల వేటలో నిఘా వర్గాలకు కీలక సమాచారం అందుతుంది. ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాహోర్లో పర్యటించినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు AK-47 తుపాకులతో భద్రత కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరోవైపు సిఆర్పీఎఫ్ జవాను ఒకరు పాకిస్తాన్కు మన దేశ రహస్యాలు చేరవేయడం వెలుగు చూడడంతో దేశమంతా విస్తుపోయింది. ఒక కాల్పులు విరమణలతో పాటు అనేక విషయాల్లో అమెరికా అధ్యక్షుని పాత్రేమీ లేదని గాలి తీసేశారు విదేశాంగ మంత్రి జయశంకర్. మన దేశంలో పుట్టి పెరిగి ఇక్కడి తిండి తింటూ దేశానికి ద్రోహం చేసేవారు ఎందరో. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన ఘటన నేపథ్యంలో పాకిస్తాన్కు సమాచారం అందిస్తున్న గూఢచారులు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగుచూసిన తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో గూఢచారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొందరు డబ్బు కోసం పాక్కు రహస్యాలు చేరవేస్తుండగా మరికొందరు హనీ ట్రాప్లో చిక్కి ఈ పని చేస్తున్నారు. తాజాగా ఈ గూఢచారుల జాబితాలో ఓ జవాన్ కూడా ఉన్నట్లు తేలటం కలకలం సృష్టిస్తోంది. దేశ రక్షణ కోసం పనిచేసే సిఆర్పీఎఫ్ జవాన్ ఒకరు డబ్బు కోసం పాకిస్తాన్కు అమ్ముడుపోయాడని, కీలకమైన రహస్యాలు మన శత్రు దేశానికి చేరవేశాడని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉదంతం దేశాన్ని నివ్వెరపరిచింది. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన ఆమె గురించి మరో కీలక విషయం వెలుగుచూసింది. ఆమె పాకిస్తాన్లో పర్యటించిన సమయంలో అక్కడి ప్రభుత్వం ఆమెకు ఏకంగా 6 సాయుధుల భద్రత కల్పించింది. స్కాట్లాండ్కు చెందిన యూట్యూబర్ క్యాలమ్ మిల్ యాదృచ్ఛికంగా తీసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. గత మార్చిలో క్యాలమ్ మిల్ లాహోర్లోని అనార్కలి బజార్లో వీడియో చిత్రీకరిస్తుండగా జ్యోతి మల్హోత్రా కూడా వీడియో తీస్తూ ఆయనకు ఎదురుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ ఆతిథ్యం గురించి ఆమె అభిప్రాయాన్ని అడిగా చాలా బావుందని సమాధానమిచ్చారు. ఆ తర్వాత జ్యోతి ముందుకు వెళ్తుండగా AK-47 తుపాకులతో భద్రతా సిబ్బందిని చూసి మిల్ ఆశ్చర్యపోయారు. ఆమెకు అన్ని తుపాకులతో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ ఆ యూట్యూబర్ చేసిన కామెంట్ అందరినీ ఆకర్షిస్తోంది. మరోవైపు హర్యానా కోర్టు జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పాకిస్తాన్ నిఘా సంస్థలకు మన దేశానికి చెందిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్న ఆరోపణలతో హిస్సార్ పోలీసులు ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మే మొదటి వారంలో పోలీసులు జ్యోతితో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జియో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్కు వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో పరిచయమైంది. అనంతరం ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్లోకి వెళ్లినట్టు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి డానిష్తో మాట్లాడినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. NIA ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఆమెను ప్రశ్నించారు. ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని అన్నారు. విచారణ సందర్భంగా జ్యోతి మల్హోత్రా నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. పాకిస్తాన్ పర్యటన సందర్భంగా ఆమె ఎవరెవరిని కలిశారు, దేశంలోని ప్రధాన ఆలయాల్ని ఆమె చిత్రీకరించడం అనుమానాలకు తావిస్తోంది.